ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా పెద్దలు ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్న పెద్దలు తలసిల్ రఘురామ్ గారు, అదేవిధంగా తూర్పు నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ మేయర్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా నగరంలో ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు గారు, అదేవిధంగా పెద్దలు కడియాల బుచ్చిబాబు గారు, ప్రతి ఒక్కరు గారు ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించి విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గారు ఈరోజు సేవా కార్యక్రమాలతో, చీరల పంపిణీ కార్యక్రమాలతో, అన్నదానాలతో, అదేవిధంగా పండ్ల పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు ప్రతి డివిజన్లో గారు ఆయనకి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే దాదాపుగా ఈ యొక్క జిల్లాలో 5 సార్లు ఒకే నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా చనిపోయి 8 సంవత్సరాలైనా ఈ రోజు గార ఆయనతో సాన్నిధ్యంగా ఉన్న ప్రతి ఒక్కరి గార ప్రజానికానికి అండగా ఉంటూ ప్రజాసేవలో ముందుంటూ ఆ రోజు ఏ విధంగా అయితే ఆయన ఎమ్మెల్యేగా ఈ యొక్క విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు ఆయనతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరి గార ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు అదేవిధంగా విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. గత 5 సంవత్సరాలు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ముఖ్యంగా నెహ్రూ గారికి సంబంధించిన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆయన వ్యక్తులకు కానివ్వండి, ఈరోజు నగర పాలక సంస్థలో కార్పొరేటర్లుగా, డిప్యూటీ మేయర్లుగా, అదేవిధంగా నామినేటెడ్ పదవులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గత 5 సంవత్సరాలు అనేక మందికి మా అందరికి గారు అవకాశం లభించింది. అదేవిధంగా 5 సంవత్సరాలు నెహ్రూ గారు ఆశయాలకు అనుగుణంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు అండగా నిలిచి మాకు సహకారం అందించి ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఆయన ఏదైతే కోరుకున్నారో దానికి మాకు మద్దతు నిలిచింది పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో, ఆయన సారథ్యంలో రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి తప్పకుండా మరింత ముందుగా వెళ్తామని చెప్పని, ఈరోజు రాజకీయాల్లో గెలిపోవటం అనేది సహజం. ఈరోజు ప్రజాక్షేత్రంలో ఓటములు ఎదురైనా ఈ నగరంలో నెహ్రూ గారి ఏదైతే మనుషులు ఉన్నారో ప్రతి ఒక్కరిగా ఈరోజు ప్రజాసేవకి అంకితంగా పనిచేసుకుంటూ ముందుకెళ్తాం జరుగుతుంది. నాకు తెలిసి జిల్లాలో ఆ విధమైన మనుషులు కానివ్వండి, లేకపోతే ఆ విధమైన ప్రజాసేవ చేసే మా అనుచరులు కానివ్వండి, నాకు తెలిసి ఒక జిల్లాలో నెహ్రూ గారికే అది సాధ్యమైంది. మంత్రిగా పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఈ యొక్క రాష్ట్రంలో, ఈ యొక్క జిల్లాలో. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని మరింత ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పని తప్పకుండా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా నివాళులర్పిస్తానికి ఇచ్చేసిన పెద్దలు రఘురామ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయాల్లో ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక విద్యార్థి యుఎస్ఓ అనే సంస్థను స్థాపించి తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయడమే కాకుండా ఈ జిల్లాలో చాలామంది రాజకీయ నాయకులకి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రసాదించాడని చెప్పడంలో అతిశయోక్తి ఏం కాదు. అటువంటి నెహ్రూ గారు తన ఎమ్మటున్న ప్రతి ఒక్కళ్ళని చాలా బాగా చూసుకోవడమే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి ఆయన అందించిన సేవ ఇక్కడ చాలామందికి తెలుసు నెహ్రూ గారు అంటే ఏంటో. అదే జగన్మోహన్ రెడ్డి గారిలో అదే లక్షణాలు కనపడుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు, నెహ్రూ గారు కూడా చెప్పేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి నాయకత్వం నేను ఎక్కడా చూడలేదని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన విషయాలు బుచ్చిబాబు గారు కూడా తెలుసు ఆయన కూడా. ఈరోజు ఆ నెహ్రూ గారి ఆశయాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయన ఆశయాలను పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా అందరూ పార్టీలకు అతీతంగా ఆయన పవిత్రాత్మకు నివాళులు అర్పించాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన అవినాష్ గారిని నెహ్రూ గారి స్థానంలో చూడాలని చెప్పి మన అందరి కోరిక. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పి భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.
మహానాయకుడు. విజయవాడే కాకుండా కృష్ణా జిల్లాకి రాజకీయాలకే కాకుండా ప్రజల అండదండల్ని, పేద ప్రజల గుండె చప్పుడైన మా దేవినేని నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు విజయవాడ నగరం అంతా కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తుంటే, ఈరోజు నిజంగా కూడా ఒక మనిషి మరణించిన తర్వాత ఇంతమంది అభిమానం, ఇంతమంది పేద ప్రజల అభిమానం కూడగట్టుకున్నారంటే అది ఏ పార్టీ నాయకుడు అర్థం చేసుకోవచ్చు. ప్రజల గుండెల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక విద్యాశాఖ మంత్రిగా, అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే దేవినేని నెహ్రూ అనేది నేనున్నాను, దేవినేని బ్రాండ్ నుండి మేము తప్పకుండా ప్రజలకు ముందుంటాం, పేద ప్రజలకు దగ్గరగా ఉంటామని చెప్పి ఈరోజు ఏదైతే దేవినేని నెహ్రూ గారు 8 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ కూడా ఇంత ఎత్తున ప్రజలు ఆయనకి నివాళులర్పించడం అనేది బహుశా కృష్ణా జిల్లాలో, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరికీ కూడా సాధ్యపడే విషయం కాదు. ఒకప్పుడు నాయకులు చూసా, మహానాయకులు మరణించిన తర్వాత ఎలా స్పందించుకుంటున్నామో, ఒక ఎన్టీ రామారావు కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదే కోవలో దేవినేని నెహ్రూ గారు వస్తారని చెప్పి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అటువంటి దేవినేని నెహ్రూ గారు ఏదైతే బాట వేశారో, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో ఉండాలి, కుటుంబం అంటే మనం ఒకడమే కాదు, ప్రజలంతా మనం కుటుంబం అనే విధంగా ఏ విధంగా అయితే బాట వేశారో ఆ బాటకు అనుగుణంగా ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ దేవినేని అవినాష్ గారు ఈరోజు నెహ్రూ గారి కళ్ళని సాకారం చేస్తూ ఈరోజు విజయవాడలో, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఈరోజు ఏ విధంగా అయితే పేద ప్రజలకు అండగా ఉన్నారో, అదేవిధంగా ఈ పేద ప్రజలందరికీ కూడా నిజమైన నివాళి ఎప్పుడైతే నెహ్రూ గారి కళ్ళు, అదేవిధంగా అవినాష్ కన్న కళ్ళు నిజమవ్వాలని చెప్పి తప్పకుండా అవినాష్ గారి సారథ్యంలో, అవినాష్ గారి నాయకత్వంలో నెహ్రూ గారి కళలన్నీ కూడా సాకారం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా సోదరులు, ఆత్మీయులు, అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా మా తూర్పు నియోజకవర్గానికి, మా విజయవాడ నగరానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి ఆయనకి ఘనంగా నివాళులు. ఏదైతే దాదాపుగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఎవరికి సాధ్యం కాంది ఏదైతే 5 సార్లు శాసనసభ్యుడిగా ఒకే నియోజకవర్గం నుంచి, అదేవిధంగా మంత్రిగా పనిచేసిన అనుభవం ఈ జిల్లాలో కేవలం దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారితో ఎంతో సన్నిహితంగా ఉంది. ఈరోజు మేమందరం గారా పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే నెహ్రూ గారి ఆశయం విజయవాడ నగర అభివృద్ధి చేయాలనుకున్నారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ అభివృద్ధి అనేది జరిగింది. రిటైనింగ్ వాల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కొండ ప్రాంత అభివృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఆ రోజు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము అవన్నీ గారు విజయవాడ సంబంధించిన ప్రతి కార్యక్రమం మేము చేస్తాం గారు జరిగింది. ఈరోజు చనిపోయి 8 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరి గారా మేము నెహ్రూ గారు మనుషులు, స్నేహితులు, అనుచరులు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పుకోవటం. ఈరోజు ఆ విధంగా మాకు సహకారం అందించింది నాయకుడు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారా కృషి చేస్తామని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గారా చీరలు పంపిణీ చేసే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు, పండ్లు పంపిణీ చేసే సేవా కార్యక్రమాలతో నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించిన ఆయన స్నేహితులు, ఆయన అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరులు అరుణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.